మిత్రులారా, దివంగత బాలయ్య గారి ఆశయమైనటువంటి కోటుపల్లి నర్సాపురం రైల్వే పనులు మరి వేగవంతంగా జరుగుతున్నాయి. సుమారు 10 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఈ పనులు అనేక ఒత్తిడికి గురై ఈనాటికి మరి బ్రిడ్జిలు వేయటం, అలాగే సైటు సేకరించడం జరుగుతుంది. అయితే దానిలో భాగంగా దిండి సించినాల్లో కడుతున్నటువంటి ఈ రైల్వే బ్రిడ్జి సంబంధించి 6వ పిల్లరు మరి గోదావరిలోకి ఒరిగిపోవడం జరిగింది. మరి ఇక్కడ లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా సాయిల్ టెస్ట్లు అన్నీ చేసిన తర్వాతే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టారు. మరి ఇక్కడ ఏ విధమైనటువంటి వరదలు కానీ ఇవి కానీ ప్రస్తుతం అయితే లేవు. వరదల సీజన్లో కాకుండా మరి ఈరోజు ఈ పిల్లర్ ఒరిగిపోవటం అంటే మరి దానికి సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదా నిర్మాణంలో పారదర్శకత ఏమైనా లోపించిందా అనేది మరి రైల్వే డిపార్ట్మెంట్ వారు నిర్ధారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మా కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాని కలుపుతున్నటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణం అత్యంత ఆవశ్యకం. అదేవిధంగా మరి రైల్వే సాధన సమితి పేరుతో అనేక ఉద్యమాలు నిర్వహించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దీనికి నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. మరి అరకొర నిధులు ఇస్తున్నప్పుడు కూడా ఈ నిర్మాణం సాగుతుంది. ఇప్పటికే భూమికి సంబంధించి అనేక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా దాన్ని అధిగమించి రైల్వే అధికారులు తక్షణమే స్పందించి ఈ నిర్మాణాల్లో జరుగుతున్నటువంటి లోపాలని సరిదిద్దవలసిన అవసరం ఉందని చెప్పేసి గ్రామస్తులుగా మేము అభిప్రాయపడుతూ ఉన్నాం.